చిన్ని ఎంత ఏడ్చిందో తెలుసా రూపా? ప్రమాదంలో ఉంది రూపా, చిన్ని ప్రమాదంలో ఉంది. బావా, నువ్వు కలగన్నావు. ఇదిగో చూడు, నువ్వు ఇక్కడే మన ఇంట్లోనే ఉన్నావు. అవును, ఇది మానిల్లే. కానీ తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటారు కదా, ఆ టైంలో 5 అవుతుంది. ఈ కళ నిజమవుతుందా? చిన్ని ప్రాణం పోతుందా? లేదు, నేను వెళ్ళాలి. నేను వెళ్ళి చిన్నిని కాపాడుతాను. బావా, ఆగు బావా. లేదు రూపా, నన్ను వదులు రూపా, నేను వెళ్ళాలి. చిన్ని ప్రాణం కాపాడాలి. చిన్ని ఎక్కడుందని వెళ్ళి సేవ్ చేస్తావు? చిన్ని సోమశిలలోనే ఉంది రూపా. ఏంటి, చిన్ని సోమశిలలో ఉందా? అవును రూపా, తను అక్కడే ఉంది. నీకు తెలుసా? అవును రూపా. ఎలా? కల్లో నాకు కనిపించింది వాళ్ళ ఊళ్ళో ఉన్న ఇల్లే. ఆ ఇంటికే ఎముడెళ్ళాడు. కల్లో కనిపించిందా? బావా, ఇదిగో చూడు, తెల్లారుజామున వచ్చే కలలు నిజమవుతాయి, పగటి కలలు అబద్ధమవుతాయి. ఇలాంటి మాటలని ట్రాష్ బావా. ట్రాష్ కాదు, ఈ కళలు నిజమయ్యే ఛాన్స్ ఉందని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. ప్రూవ్ అయింది? ఓ 15% బావా, ఇంకా చాలా ప్రూవ్ అవ్వాలి. లేదు రూపా, ఈ కళ నిజం అవుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. అది నిజంగా అబద్ధమే అయితే అంత స్పష్టంగా ఎముడెలా కనబడతాడు? లేదు రూపా, నేను చూశాను, కళ్ళకు కట్టినట్టు చూశాను. వెళ్తాను రూపా, నేను వెళ్తాను. బావా, అలాగంటే నెల రోజుల కిందట నేను పెద్ద జైంట్ వీల్ మీద నుంచి జారి పడిపోయినట్టు కలొచ్చింది. కానీ నిజంగా జారి పడిపోయానా? లేదుగా. కలలనేవి అంతకు ముందెప్పుడో మనం బాగా చూసిన ఇన్సిడెంట్ మీదో, లేకపోతే మనం బాగా చూసిన మనిషి మీదో, లేదంటే మనం బాగా తలుచుకునే మనిషి మీదో ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ మీద అది ప్రింట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. బావా, కూర్చో, దా కూర్చో. బావా, అసలు కళలకి ఒక స్టార్టింగ్ గానీ ఎండింగ్ గానీ ఉండవంట. సో ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నీకొచ్చిన కళకి బిగినింగ్ ఏమైనా ఉందా? లేదు, సడన్ గా యముడు చిత్రగుప్తుడు ఓ ఇంటి ముందున్నప్పుడు నా కళ స్టార్ట్ అయింది. అదే, అక్కడి నుంచి చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లారు, అవునా? ఎందుకంటే నీకు చిన్ని అంటే బాగా ఇష్టం. నిన్న కూడా చిన్ని బాధ గురించే మాట్లాడావు. అందుకే చిన్నికి బాధ ఉన్నట్టే కలలు కంటున్నావు. అది కాదు రూపా. బావా, ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించకు, ప్లీజ్ వదిలే. ఇదిగో కాఫీ తాగు. తీసుకో బావా, తీసుకో. సరే, ఇక దీని గురించి ఏం ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు. నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. బావా, నీ కలలో సగం నిజం సగం అబద్ధం ఉంది. చిన్ని సోమశిలలో ఉందనడం నిజం, మిగిలినదంతా అబద్ధమే. అయినా నువ్వేం కంగారు పడకు బావా. అనిరుద్ వెళ్ళాడుగా, సాయంత్రం కల్లా చిన్నితో ఇక్కడ ఉంటాడు. నీ బాధ తీరిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఐఎమ్ డాక్టర్ అనిరుద్. తెలుసు సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. అరే, చిన్ని దగ్గరికి వెళ్తున్నానన్న ఎగ్జైట్మెంట్లో చిన్ని కనబడిన విషయం అసలైన వాళ్ళకే చెప్పలేదే. శారదాంబ గారికి ఈ విషయం తెలిస్తే ఎంత ఆనందపడతారు.
అరే అత్తయ్య ఫోన్ నేను తెచ్చుకున్నానా? అనిరుద్ కాల్ చేస్తున్నాడేంటి? హలో హలో మేడం గారు, నేనండి డాక్టర్ అనిరుద్ని. హలో హ్యాండ్సమ్. నేను మేడంని కాదు, మోడర్న్ క్వీన్ విజుష. ఓ మీరా? మేడం గారు లేరా? ఏ మేడం గారితోనే మాట్లాడతారా? మాతో మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా? అలాని కాదు, నేను మేడం గారికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏ అది నాకు బ్యాడ్ న్యూసా? అయ్యో అదేం కాదండి, ఇది మీ అందరికీ గుడ్ న్యూసే. మరైతే చెప్పు. అంటే మేడం గారికి చెప్తే... సరే, మీ దృష్టిలో మేము మనుషులం కాదేం. నాకు అలాంటి దారుణమైన ఉద్దేశాలు ఏం లేవు. సరే మీకు కూడా చెప్తాను. థ్యాంక్ యూ, చెప్పు. అదేనండి, చిన్ని ఉంది కదా, తను ఎక్కడుందో తెలిసిపోయింది. వాట్? చిన్ని గురించి తెలిసిందా? చూసారా, ఈ ఎగ్జైట్మెంట్ మేడం గారి నోటి నుంచి వినాలనే నేను ఆవిడకే డైరెక్ట్గా ఈ విషయం చెప్పాలన్నాను. చిన్ని ఎక్కడుంది? సోమశల్లో ఉంది. హలో 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 విజూష గారు. హలో అనిరుద్. హలో అనిరుద్, వినిపిస్తోందా? హలో విజూష గారు, వినిపిస్తుందా? హలో 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 విజూష గారు, వినిపిస్తుందా మీకు? ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పుడు చెప్పండి. అదేనండి, చిన్ని వాళ్ళ అమ్మగారిని తీసుకొని సోమశిల వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను సోమశిలే బయలుదేరుతున్నాను. సోమశిల వెళ్తున్నావా? ఎందుకు? అదేనండి, రమణమ్మ గారికి మందులు అయిపోయాయి, అవి తీసుకుని వెళ్తున్నాను. ఓ ఓకే ఓకే. సరేనండి, ఇప్పుడైనా ఒకసారి మేడం గారికి ఫోన్ ఇస్తారా? ఇవ్వను. అదేంటి ఫోన్ ఇవ్వనంటున్నారు? అదంతే. నాకు అర్థం కాలేదండి. అత్తయ్యకి చిన్ని గురించి చిన్న న్యూస్ తెలిసినా చాలా ఎక్సైట్ అయిపోయి ఎనర్జీ లెవెల్స్ మొత్తం డ్రాప్ అయిపోయి పడిపోతుంది. ఇంత ఎక్సైట్మెంట్ ఉన్న న్యూస్ చెప్తే ఆనందంతో ఆవిడ గుండె పగిలిపోతుంది. ఆ విషయం నేనే నిదానంగా చెప్తాను. ఒక డాక్టర్గా ఆవిడ కండిషన్ ఏంటో మీకు బాగా తెలుసు కదా. మీరు చెప్పేది నేను అర్థం చేసుకోగలనండి. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఇట్స్ ఓకే అండి. హ్యాండ్సమ్, నువ్వింకెప్పుడైనా సరే ఇలాంటి న్యూస్లు చెప్పాలనుకుంటే నా నెంబర్కో మమ్మీ నెంబర్కో ఫోన్ చేయి. అత్తయ్యకి మాత్రం అస్సలు చేయకు. ఎందుకంటే ఆవిడ ఫోన్ ఆవిడ దగ్గర ఉంచట్లేదు. ఓకే అండి, ఇక నేను బయలుదేరతా. ఓకే, బాయ్ హ్యాండ్సమ్. ఏంటే చిన్ని, చిన్న పిట్టలా ఎగురుకుంటూ వెళ్ళి మళ్ళీ సోమశిల అనే గూడెంలో చేరావా? పెద్ద తప్పు చేశావే. ఇంత పెద్ద ఈగల్స్కి అంత చిన్న ఊరు, ఆ ఊర్లో నువ్వు దొరికిపోవడం చాలా ఈజీ. వచ్చేస్తా, వెంటనే బయలుదేరి వచ్చేస్తా. వచ్చి నిన్ను ఈరోజు సోమశిల వెళ్ళిపోతాను. రమణమ్మ గారితో మాట్లాడి ఒప్పించేస్తాను. రేపటికల్లా చిన్నిని తీసుకొచ్చి ఆకర్ష్ ముందు నిలబెడతాను. హలో సార్, మీరు వెంటనే హాస్పిటల్కి రావాలి సార్. హాస్పిటల్కా? ఎందుకు? హెచ్ఓడి గారు వెంటనే రమ్మన్నారు సార్. దేనికి రమ్మన్నారు? ఏం జరిగింది? అదే డాక్టర్, మీరు 2 రోజుల తర్వాత ఆపరేషన్ చేయబోయే పేషెంట్కి సడన్గా సీరియస్ అయింది. వెంటనే ఆపరేషన్ చేయాలని హెచ్ఓడి గారు చెప్పారు. మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు సార్. అవునా? అరే, నేనొక చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద సోమశిల వెళ్తున్నానే. నాకు అర్థమైంది సార్, కానీ మీరు పని చేయండి. మన డాక్టర్ రమేష్ నాయుడు గారు ఉన్నారు కదా, ఆయనకి ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. నేను కూడా ఒకసారి ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. ఇందాక మీ ఫోన్ కలవకపోతే హెచ్ఓడి గారే రమేష్ గారికి కాల్ చేసి అడిగారంట సార్. కానీ ఆయనకి రోజు 3 ఆపరేషన్లున్నాయంట సార్. రాత్రికి కానీ ఆయన ఫ్రీ అవ్వరంట సార్. అంతవరకు మన పేషెంట్కి ఆపరేషన్ చేయకుండా ఉంటే ప్రాణాలకి ప్రమాదమని హెచ్ఓడి గారు మీకు చెప్పమన్నారు సార్. అందుకే మళ్ళీ ఫోన్ చేయమన్నారు. సార్, వస్తున్నారా? యా ఐఎమ్ కమింగ్.
ఓకే, ఆపరేషన్ పూర్తి చేసుకున్న వెంటనే ఈవినింగ్ అయినా సోమశిలకి బయలుదేరి వెళ్ళిపోతే రేపు మార్నింగ్ కల్లా చేరతాను. ఆకర్షణి చిన్నీని కలపడం ఒక 12 అవర్స్ లేట్ అవుతుంది, అంతేగా? ఇట్స్ ఓకే. ఏంటి, సోమశిల్లో ఉన్నారా? నీ మొహంలో ఇంత ఆనందం చూడాలని ఎంత ట్రై చేశానో తెలుసా? మీ అమ్మ మొహంలో వెలుగంటే అవతలి వాళ్ళ ఇళ్లలో చీకటే కదమ్మా. డాడ్ ప్లీజ్. బేబీ, ఇన్ని రోజులు ఆ అనిరుద్ధ్గాడు చిన్నీని మనకి దొరకనివ్వకుండా చేశాడు అనే కోపంలో ఉన్నాను. కానీ ఇప్పుడు వాడి వల్లే చిన్ని ఆచూకీ తెలిసింది. ఇదంతా చూస్తుంటే డెస్టినీ అంటే ఇదేనేమో అనిపిస్తోంది. అంటే ఇది తలరాతనా నీ ఉద్దేశం? కాకపోతే ఏంటండి? చెడు ఆలోచించడం కూడా తలరాతేనా? నాటిన విత్తనం విషపుదైనప్పుడు వచ్చేది విషపు మొక్కేనండి, మంచి మొక్క రాదు. 20 ఏళ్ల క్రితం మీ అక్క నా మనసులో నాటిన విత్తనం విషపుదే. అది మొక్కై మానై 20 ఏళ్ల వటవృక్షమైంది. నా కూతుర్ని దత్తత తీసుకుంటానని చెప్పి అందలం అనే తాయిలం ఆశ చూపించి చివరికి అది అందనివ్వకుండా చేసి మనల్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని జీతం లేని కాస్ట్లీ కూలివాళ్లుగా మార్చేసింది మీ అక్క. అందుకే కదా ఈ విషపు చెట్టు నుంచి కొంచెం విషం తీసి మీ అక్కకి పెట్టాను. దాన్నించి కాపాడింది చిన్నీనే కదా. ఆ తర్వాత ఈ సీనుగాడికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చే రోజున చచ్చిపోవాల్సిన మీ అక్కకి బ్లడ్ ఇచ్చి మరీ కాపాడింది ఈ చిన్నీనే కదా. అది అలా ప్రతిసారి మన పనులకి ఎందుకు అడ్డం పడుతోందో తెలుసా అండి? ఎందుకంటే దాని చావు నా చేతిలో రాసిపెట్టుంది కాబట్టి. అవునండి, దాని చిన్నప్పుడు ఆ రమణమ్మ మన ఇంటికి తీసుకొనొచ్చినప్పుడే అది నా చేతిలో చచ్చిపోవాల్సింది. కానీ ఆ రమణమ్మ తప్పించేసింది. అందుకే దాని రాత ప్రకారం మన చేతిలో చావడం కోసమే అది మన చుట్టూ తిరుగుతూ మనల్ని ఇలా రెచ్చగొడుతోంది. ఇప్పటికీ దాని రాత పూర్తవబోతోంది. లేదంటే మనం ఇంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉండగా ఆ అనిరుద్ధు వల్ల మనకి దాని ఆచూకీ తెలియడం ఏంటి? మరి ఇదే కదా డెస్టినీ అంటే. మామ్, ఇప్పుడు అనిరుద్ రమణమ్మకి మెడిసిన్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. వెళ్ళని వాడు ప్రాణం పోసే మందులిచ్చేసొస్తాడు. ఆ తర్వాత నేను వెళ్ళి ఆ ప్రాణాలు తీసొస్తాను. ఇంతకీ ఎప్పుడెళ్తున్నావు వజ్రా? మీకొక విషయం చెప్తున్నాను. చెప్పు వజ్రా. నేనక్కడికి వెళ్లే విషయం మీ నోటి నుంచి ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. కానీ ఆ సీనుగాడే మనకు ప్రాబ్లం. ప్రతి విషయం వాడికి చెప్పకుండా దాస్తున్నామని వాడు అంటున్నాడు కదా. కానీ వాడికి వాళ్ళమ్మ రవణమ్మంటే చాలా ఇష్టంలా ఉంది. అందుకేనేమో చెల్లిని చంపడానికి ఒప్పుకున్నవాడు తల్లి కూడా అక్కడుందని తెలిసేసరికి పాపం చాలా టెన్షన్ పడిపోయాడు. ఇప్పుడు చిన్ని, రవణమ్మ సోమశిలలో ఉన్నారని, నేనక్కడికి వెళుతున్నానని తెలిస్తే
వాడు రవణమ్మ కోసం నాకడ్డు రావచ్చు. అందుకే ఈ విషయం వాడితో చెప్పొద్దు. అదోకే మామ్, కానీ ఇన్ని రోజులు డాడీకి చెప్పకుండా దాచిన విషయం చెప్పవా? ఏంటి విజ్జు, నాకు తెలియకుండా ఓ విషయం దాచారా? ఏంటా విషయం? అయినా వజ్రా, మీరు నా దగ్గర కూడా దాయడం ఏంటి? మరేం చేయమంటారు? ఆ? మీ నోరుజారుడు గురించి భయపడి ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచుంచాల్సొచ్చింది. ఏం దాచారు? ఏంటా విషయం? చెప్పు వజ్రా. పాపం డాడ్, చెప్పే మామ్. చెప్తాను గాని ఆ విషయం మీరు ఎవ్వరి దగ్గర నోరు జారకూడదు. ఎవ్వరికి చెప్పను. ఆ సీనుగాడికి చెప్పచ్చా? ఏయ్, ముఖ్యంగా వాడికే తెలియకూడదు. అర్థమైందా? అలా అని నాకు ప్రామిస్ చేయండి. సరే, ప్రామిస్. ఎవ్వరికి చెప్పను. ఆ సీనుగాడికి కూడా చెప్పను. ఇంతకీ ఏంటో విషయం చెప్పు వజ్రా, త్వరగా చెప్పు. అది చెప్పు వజ్రా, ప్లీజ్ అది చెప్పు వజ్రా. చెప్పను. ప్లీజ్ వజ్రా, చెప్పు. చూపిస్తాను, పదండి. ఆ, ఆ, తొందర. వజ్రా, ఏంటిది? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? చూస్తారు కదా, రండి. ఇక్కడికి తీసుకొచ్చావేంటి వజ్రా? ఆ? డాక్టర్, ఏంటి కండిషన్? ఇంప్రూవ్మెంట్ ఏం లేదు మేడం, సేమ్ కండిషన్. ఎప్పుడు స్పృహలోకి వస్తాడు? అది చెప్పలేం మేడం. కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, లేదంటే ఒక్క రోజులో లేచి కూర్చోవచ్చు. ట్రీట్మెంట్కి అతని నర్వస్ సిస్టమ్ స్పందించేదాన్ని బట్టి ఉంటుంది. రే, నువ్వు లేవాలి. చచ్చిపోకూడదు, లేవాలి. వజ్రా, గుమాస్తా గారు బతికే ఉన్నారా? మరి నాతో చచ్చిపోయాడని చెప్పావు. అక్కడేమో అక్క ముందు ₹1,00,00,000 పారిపోయాడని చెప్పావు. ఎందుకు? లేదంటే బతికే ఉన్నాడు, నేనే చంపాలని చూశాను, వాడే దూకి చచ్చాడు అని చెప్పనా? వజ్రా, వీడు పైనుంచి దూకాడండి. చచ్చాడు అనుకున్నాను. తీరా చూస్తే కొన ఊపిరితో ఉన్నాడు. వదిలేసి వచ్చేద్దాం అనుకుని నేను బయలుదేరిపోయాను. కానీ ఇంతలో మన విజు ఫోన్ చేసింది. చెప్పు బేబీ. మామ్, ఫినిష్ అయిపోయారా? నో బేబీ. ఆ గుమ్మస్తాగాడు రవణమ్మని, చిన్నిని, రజనీని వదిలేస్తే అసలు వారసులెవరో చెప్తానని పైనుంచి దూకాడు. ఆ చిన్ని వాళ్ళేమో తప్పించుకొని పారిపోయారు. కానీ ఈ దూకిన గుమస్తాగాడు మాత్రం కొన ఊపిరితో ఉన్నాడు.
ఏం చేయాలో అర్థం కావడం లేదు. మామ్, వాడింకా ప్రాణాలతో ఉన్నాడా? ఎస్ బేబీ, కానీ వేస్ట్, వాడు బతకడు. మామ్, బ్రతికించలేమా? ఎస్ బేబీ, బతికిస్తాను, వాణ్ణి బతికిస్తాను. వాడు ఏ నిజమైతే చెప్పకూడదని చూశాడో ఆ నిజం వాడి నోటితోనే చెప్పించి అప్పుడు నేనే వాడి ఊపిరాపేస్తా. విజ్జు బతికించమని చెప్పింది బాగానే ఉంది, కానీ బతికించడం వల్ల నీకు లాభం ఉందా? రీజన్ ఉంది. రీజనా? ఏంటది? వీడికి అసలు వారసులెవరో తెలుసు. అదే సీనుగాడికి కూడా తెలుసు కదా. ఆహా, కానీ వాడి నోటి నుంచి మనం ఆ మాటని వినగలం అనే నమ్మకం లేదు కదా. అందుకే విజు వాణ్ణి బతికించమని చెప్పింది. మనకు దొరికిన ఏ చిన్న దారిని వదలకూడదు అని చెప్పింది. అందుకే వీడి కోసం ఒక డాక్టర్ని ఎంగేజ్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. కానీ ఎక్కడెందుకు దాచిపెట్టడం? వీడికి నిజం తెలుసని ఆ సీన్గాడికి కూడా తెలుసు. కానీ వాడికి ఈ గుమస్తా బతికున్నాడని తెలీదు. ఆ సీనుగాడు ఈ గుమస్తాగాడిని చంపేస్తాడు. అవును. అందుకే ఇక్కడే ఉండాలి. సరే, మనం ఇక్కడెందుకు ఉండడం? బయలుదేరదామా? మనం కాసేపు ఇక్కడే ఉండాలి. ఎందుకు? ఎందుకంటే ఇక్కడి నుంచే సోమశిల బయలుదేరుతున్నాను. ఇక నుంచి ఆమె వేసే ప్రతి అడుగు ఆమెను అంతము వైపే నడిపించు. ఆమె అర్ధాయుష్కురాలు అను మాట అతి త్వరలో నిజమగుచున్నది.